మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. భారతదేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. మనం 2047 కల్లా వికసిత్ భారత్ కావాలంటే ఇన్నోవేషన్ ఉండాలి, దానికి రీసెర్చ్ జరగాలి. మనం ఒక నాలెడ్జ్ ఎకానమీగా ముందుకెళ్ళాలి, ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇది చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ గోల్డ్, రీసెర్చ్ పేపర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2020లోనే సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020 డ్రాఫ్ట్ 5 మనకి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఉండాలి అని చెప్పింది. మనకు తెలుసు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి దానికి విజ్ఞాన్ యాడ్ చేశారు. మోడీ గారు దానికి అనుసంధాన్ యాక్ట్ చేశారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. అనుసంధాన్ అంటే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్స్ భారతదేశంలో పెరగాలంటే మన వాళ్ళకి యాక్సెస్ పెరగాలి. ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయ్యే టాప్ మోస్ట్ ఆర్టికల్స్, టాప్ మోస్ట్ రీసెర్చ్ పేపర్స్ వీళ్ళు చూడగలగాలి, కొనగలగాలి. అయితే ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేసే జర్నల్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ముఖ్యంగా ఎల్సెవియర్, స్ప్రింగర్ నేచర్, విలీ బ్లాక్వెల్, టేలర్ అండ్ ఫ్రాన్సిస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వీళ్ళందరూ పబ్లిష్ చేసేవి మనకి అంత యాక్సెస్ కాదు, చాలా కాస్ట్లీ ఉంటాయి. కొన్ని అయితే $3,000, $4,000 అంత కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మామూలుగా మన రీసెర్చర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ వీటన్నిటిని యాక్సెస్ చేయలేరు. వీటన్నిటిని గవర్నమెంట్ కనుక యాక్సెస్ చేయగలిగితే, గవర్నమెంట్ కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే ఇంకా మన దగ్గర రీసెర్చ్ ఇన్నోవేషన్ బాగా పెరుగుద్ది, కొత్త నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అనమాట. దీంతోనే ఒక సదుద్దేశంతో అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద యూజీసీ వాళ్ళ ఇన్ఫ్లిబ్ నెట్ ద్వారా దేశంలోనే ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఫౌండేషన్స్, R&D ఫౌండేషన్స్ ఇవన్నీ గవర్నమెంట్ తరపున నడిచేవి, వీటన్నిటిని అనుసంధానం చేసి ఇవి ఈ మ్యాగజైన్స్, ఈ జర్నల్స్ మొత్తం గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసింది. వచ్చే 3 yearsకి 2025, 26, 27 వచ్చే 3 సంవత్సరాలకి 6,000 కోట్ల రూపాయల ఫండ్ రిలీజ్ చేసింది అనమాట. దీని ద్వారా ఇంపార్టెంట్ పబ్లిషర్స్ పబ్లిష్ చేసే దాదాపు 13,000 ఈ జర్నల్స్ 30 లీడింగ్ పబ్లిషర్స్ నుంచి మనం ఒకటేసారి కొనుక్కుంటాం అనమాట. తద్వారా దాదాపు 1.8 crore 1.8 కోట్ల మంది ఇండివిజువల్స్ బెనిఫిట్ అవుతారంట, వాళ్ళ జ్ఞానం అందుద్ది. ముఖ్యంగా Tier 2, Tier 3 సిటీస్లో ఉండి రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అనమాట. వాళ్ళు టాప్ ఇంటర్నేషనల్ జర్నల్స్ రకరకాల ఫీల్డ్స్లో చదువుకునే ఉపయోగం అనమాట. ఈ మొత్తం జర్నల్స్ అన్నింటినీ కూడా ఇన్ఫ్లిబ్ నెట్ ద్వారా వీళ్ళకి యాక్సెస్ ఇస్తారనమాట. ఇది January 1, 2025 నుంచి ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిజిటల్గా యాక్సెస్ చేయగలరు, ఫిజికల్ కాపీస్ యాక్సెస్ చేయలేరు, డిజిటల్గా యాక్సెస్ చేయగలరు అనమాట. దీనివల్ల సీమ్లెస్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్, వాళ్ళకి ఏ జర్నల్ కావాలంటే ఆ జర్నల్, ఏ మంచి ఆర్టికల్ కావాలంటే అది మొత్తం యాక్సెస్ చేయగలరు అనమాట. దీనికోసం 2025, 26, 27 సంవత్సరాలు కాను భారత ప్రభుత్వం 6,000 కోట్లు ఇస్తుంది అనమాట. ఇది సెంట్రల్ సెక్టర్స్కి, మొత్తం డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా దాదాపు 6,300 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ సెంటర్స్ని ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పాలసీ ద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ బెనిఫిట్ అవుతారు. 6,300 ఇన్స్టిట్యూషన్స్. అయితే దీనిలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఓన్లీ ఇప్పటి వరకు కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్సే, గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్సే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. భవిష్యత్తులో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావచ్చు కూడా. ఇది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్న స్కీమ్ అనమాట. దాదాపు 6,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్కి ఫండింగ్ ఇస్తుంది. ఏ దేశం ముందుకెళ్లాలన్నా రీసెర్చ్ చాలా అవసరం, కానీ భారతదేశంలో రీసెర్చ్ ఫండింగ్ చాలా తక్కువ ఉంది. మొన్న రాజ్యసభలో భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 0.7% ఆఫ్ జీడిపి మాత్రమే మనం R&Dకి ఖర్చు పెడుతున్నాం. ఇదే ఇతర దేశాలతో మనం చూసుకుంటే చైనా R&Dకి 2.4% ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతుంది, అమెరికా 3.5 ఖర్చు పెడుతుంది, తర్వాత ఇజ్రాయెల్ 5.4% ఆఫ్ ఇట్స్ జీడిపి R&D కోసం ఖర్చు పెడుతుంది. కానీ భారతదేశం మాత్రం కేవలం 0.7% ఖర్చు పెడుతుంది అనమాట. ఈ టైంలో భారతదేశం ఇప్పుడు రీసెర్చ్ జర్నల్స్ యాక్సెస్ చేయడం కోసం, ఇన్నోవేషన్ పెంచడం కోసం 6,000 కోట్లు ఇవ్వడం అంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. దీంతో పాటు భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రకరకాల రిఫార్మ్స్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా పెడగాగి కల్చర్లో చాలా మార్పు రావాలన్నమాట, టీచింగ్ స్టైల్లో మార్పు రావాలి. దాంతోపాటు చాలా మంది భారతదేశంలో ఇంకా కూడా చదువుపడే పెద్ద ఉద్యోగం గురించి ఆలోచిస్తారు, జాబ్ సీకర్స్గా అయిపోయారు, జాబ్ క్రియేటర్స్ గురించి ఆలోచించట్లేదు. మనం జాబ్ క్రియేటర్స్ని సృష్టించగలగాలి మన యూనివర్సిటీస్ ద్వారా. భారతదేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. మనం 2047 కల్లా వికసిత్ భారత్ కావాలంటే ఇన్నోవేషన్ ఉండాలి, దానికి రీసెర్చ్ జరగాలి. మనం ఒక నాలెడ్జ్ ఎకానమీగా ముందుకెళ్ళాలి, ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇది చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ గోల్డ్, రీసెర్చ్ పేపర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
2020లోనే సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020 డ్రాఫ్ట్ 5 మనకి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఉండాలి అని చెప్పింది. మనకు తెలుసు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి దానికి విజ్ఞాన్ యాడ్ చేశారు. మోడీ గారు దానికి అనుసంధాన్ యాక్ట్ చేశారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. అనుసంధాన్ అంటే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్స్ భారతదేశంలో పెరగాలంటే మన వాళ్ళకి యాక్సెస్ పెరగాలి. ఇంటర్నేషనల్ గా పబ్లిష్ అయ్యే టాప్ మోస్ట్ ఆర్టికల్స్, టాప్ మోస్ట్ రీసెర్చ్ పేపర్స్ వీళ్ళు చూడగలగాలి, కొనగలగాలి. అయితే ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేసే జర్నల్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ముఖ్యంగా ఎల్సెవియర్, స్ప్రింగర్ నేచర్, విలీ బ్లాక్వెల్, టేలర్ అండ్ ఫ్రాన్సిస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వీళ్ళందరూ పబ్లిష్ చేసేవి మనకి అంత యాక్సెస్ కాదు, చాలా కాస్ట్లీ ఉంటాయి. కొన్ని అయితే $3,000, $4,000 అంత కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మామూలుగా మన రీసెర్చర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ వీటన్నిటిని యాక్సెస్ చేయలేరు. వీటన్నిటిని గవర్నమెంట్ కనుక యాక్సెస్ చేయగలిగితే, గవర్నమెంట్ కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే ఇంకా మన దగ్గర రీసెర్చ్ ఇన్నోవేషన్ బాగా పెరుగుద్ది, కొత్త నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అనమాట. దీంతోనే ఒక సదుద్దేశంతో అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద యూజీసీ వాళ్ళ ఇన్ఫ్లిబ్ నెట్ ద్వారా దేశంలోనే ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఫౌండేషన్స్, R&D ఫౌండేషన్స్ ఇవన్నీ గవర్నమెంట్ తరపున నడిచేవి, వీటన్నిటిని అనుసంధానం చేసి ఇవి ఈ మ్యాగజైన్స్, ఈ జర్నల్స్ మొత్తం గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసింది. వచ్చే 3 years కి 2025, 26, 27 వచ్చే 3 సంవత్సరాలకి 6,000 కోట్ల రూపాయల ఫండ్ రిలీజ్ చేసింది అనమాట. దీని ద్వారా ఇంపార్టెంట్ పబ్లిషర్స్ పబ్లిష్ చేసే దాదాపు 13,000 ఈ జర్నల్స్ 30 లీడింగ్ పబ్లిషర్స్ నుంచి మనం ఒకటేసారి కొనుక్కుంటాం అనమాట. తద్వారా దాదాపు 1.8 crore 1.8 కోట్ల మంది ఇండివిజువల్స్ బెనిఫిట్ అవుతారంట. వాళ్ళ జ్ఞానం అందుద్ది. ముఖ్యంగా Tier 2, Tier 3 సిటీస్ లో ఉండి రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అనమాట. వాళ్ళు టాప్ ఇంటర్నేషనల్ జర్నల్స్ రకరకాల ఫీల్డ్స్ లో చదువుకునే ఉపయోగం అనమాట. ఈ మొత్తం జర్నల్స్ అన్నిటిని కూడా ఇన్ఫ్లిబ్ నెట్ ద్వారా వీళ్ళకి యాక్సెస్ ఇస్తారనమాట. ఇది January 1, 2025 నుంచి ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిజిటల్ గా యాక్సెస్ చేయగలరు, ఫిజికల్ కాపీస్ యాక్సెస్ చేయలేరు, డిజిటల్ గా యాక్సెస్ చేయగలరు అనమాట. దీనివల్ల సీమ్లెస్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్, వాళ్ళకి ఏ జర్నల్ కావాలంటే ఆ జర్నల్, ఏ మంచి ఆర్టికల్ కావాలంటే అది మొత్తం యాక్సెస్ చేయగలరు అనమాట. దీనికోసం 2025, 26, 27 సంవత్సరాలు కాను భారత ప్రభుత్వం 6,000 కోట్లు ఇస్తుంది అనమాట. ఇది సెంట్రల్ సెక్టర్స్ కి మొత్తం డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా దాదాపు 6,300 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ సెంటర్స్ ని ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పాలసీ ద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ బెనిఫిట్ అవుతారు. 6,300 ఇన్స్టిట్యూషన్స్. అయితే దీనిలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఓన్లీ ఇప్పటి వరకు కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. భవిష్యత్తులో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావచ్చు కూడా. ఇది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్న స్కీమ్ అనమాట. దాదాపు 6,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ కి ఫండింగ్ ఇస్తుంది. ఏ దేశం ముందుకెళ్లాలన్నా రీసెర్చ్ చాలా అవసరం. కానీ భారతదేశంలో రీసెర్చ్ ఫండింగ్ చాలా తక్కువ ఉంది. మొన్న రాజ్యసభలో భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 0.7% ఆఫ్ జీడిపి మాత్రమే మనం R&Dకి ఖర్చు పెడుతున్నాం. ఇదే ఇతర దేశాలతో మనం చూసుకుంటే చైనా R&Dకి 2.4% ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతుంది. అమెరికా 3.5 ఖర్చు పెడుతుంది. తర్వాత ఇజ్రాయెల్ 5.4% ఆఫ్ ఇట్స్ జీడిపి R&D కోసం ఖర్చు పెడుతుంది. కానీ భారతదేశం మాత్రం కేవలం 0.7% ఖర్చు పెడుతుంది అనమాట. ఈ టైంలో భారతదేశం ఇప్పుడు రీసెర్చ్ జర్నల్స్ యాక్సెస్ చేయడం కోసం, ఇన్నోవేషన్ పెంచడం కోసం 6,000 కోట్లు ఇవ్వడం అంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. దీంతో పాటు భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రకరకాల రిఫార్మ్స్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా పెడగాగి కల్చర్ లో చాలా మార్పు రావాలన్నమాట. టీచింగ్ స్టైల్లో మార్పు రావాలి. దాంతో పాటు చాలా మంది భారతదేశంలో ఇంకా కూడా చదువుపడే పెద్ద ఉద్యోగం గురించి ఆలోచిస్తారు. జాబ్ సీకర్స్ గా అయిపోయారు. జాబ్ క్రియేటర్స్ గురించి ఆలోచించట్లేదు. మనం జాబ్ క్రియేటర్స్ ని సృష్టించగలగాలి మన యూనివర్సిటీస్ ద్వారా.